సూర్యాపేట జిల్లా కోదాడ పురపాలక సంఘం పరిధి ఖమ్మం రోడ్లోని షిరిడి సాయినగర్ పూర్తిగా నీట మునిగింది. పాలేరు వాగు నీటి ఉధృతి ఎక్కువ కావడంతో షిరిడి సాయినగర్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. కాలనీవాసుల ఇళ్లలో చిక్కుకుపోయిన పరిస్థితి. ఇళ్లలో చిక్కుకుపోయిన కాలనీవాసులను బయటకు తీసుకొచ్చేందుకు సహాయక పనులు స్టార్ట్ చేశారు రెస్క్యూ టీం. దీనిపై మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. శేఖర్, సూర్యాపేటలో వర్షాల అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరపని వర్షం కురుస్తున్నది. ఇక ఈ రోజు మాత్రం ఒక సూర్యాపేట జిల్లాలోనే పెద్ద ఎత్తున వర్షం ఉండడంతో ఆరెంజ్ జోన్ లోకి తీసుకున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం కూడా రెస్క్యూ టీమ్ తో పాటు ఎక్కడెక్కడైతే వాటర్ ఎక్కువ వచ్చి ఇబ్బంది పడుతున్న ప్రజలు ఉన్నారో వాళ్ళని కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద షిరిడి సాయి నగర్ లో పూర్తిగా అది మొత్తం కూడా నీట మునిగింది. పాలేరు వాగులో పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో అక్కడ పెద్ద ఎత్తున కాలనీ వాసులకు కూడా కాలనీ ఇళ్లలోకి నీళ్లు వచ్చినాయి. దాంతో రెస్క్యూ టీం వాళ్ళందరినీ కూడా బయటకు ఒక్కొక్కరిని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నది. ఇప్పటి వరకు ఇళ్లలో చిక్కుకున్న దాదాపు కాలనీలో ఉన్న చాలా మందిని కూడా వృద్ధులు చిన్నారులందరినీ కూడా బయటికి తీసుకొచ్చింది రెస్క్యూ టీం. మరోవైపు అక్కడే కోదాడ క్రాస్ రోడ్ వద్ద కూడా ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో కూడా కోదాడ మండలం రామాపురం చౌరస్తా వద్ద కూడా పెద్ద ఎత్తున వాటర్ రోడ్డు పైకి వచ్చింది. దాంతో రాకపోకలకు ఇబ్బంది కావడంతో రోడ్డు మళ్లింపు చేశారు. నార్కట్పల్లి టు అద్దంకి రహదారి నుంచి ఏపీకి వెళ్ళాలని చెప్పేసి సూచనలు చేశారు. మరోవైపు ఉదయం నుంచి కూడా జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ ఇద్దరు కూడా ప్రత్యేకంగా అటు హుజూర్ నగర్ అదేవిధంగా కోదాడ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలున్నాయి. అదేవిధంగా అక్కడ వరద నీరుతోటి పలు కాలనీలన్నీ కూడా నీట మునిగాయి. అదేవిధంగా చెరువులు కుంటలు మత్తడిపోయడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. దాంతో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ఎప్పటికప్పుడు రెస్క్యూ టీం అదేవిధంగా రెవెన్యూ పోలీస్ సిబ్బంది వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు సూర్యాపేట జిల్లాలోనే పాలకవీడు పిఎస్ లిమిట్ లో కూడా మిగడంపాడు తండ అక్కడ రాఘవపురం గాయత్రి పవర్ ప్లాంట్ లో 6 చిక్కుకొని ఉంటే అక్కడ ఉన్న ఎస్ఐ నరసింహులు టీము వాళ్ళందరినీ కూడా 6 రెస్క్యూ చేసి వాళ్ళందరినీ కాపాడింది. అదేవిధంగా సూర్యాపేట మొత్తం కూడా అటు సూర్యాపేటకు ఖమ్మము అదేవిధంగా ఏపీకి వెళ్లే రహదారి ఏవైతుందో ప్రధాన రహదారి కోదాడ వైపు వెళ్ళనీయకపోవడంతో బస్టాండ్లలో పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా ప్రయాణికులందరూ కూడా బస్టాండ్లలో బస్సుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మళ్ళీ కొంతమంది ఏమో కోదాడ వైపు వెళ్ళిన వాళ్ళంతా కూడా మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కు వస్తున్న పరిస్థితి. మరి కొంతమంది ఖమ్మం నార్కట్పల్లి రహదారిలో మళ్ళీ ఏపీకి వెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాహనదారులకు ప్రత్యేకంగా కూడా అటు అధికార యంత్రాంగం పోలీసులు సూచన చేసేది ఏంటంటే అత్యవసర పనులు ఉంటే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దు. అదేవిధంగా అత్యవసరం ఉంటే తప్ప కోదాడ వైపు రాకుండా అద్దంకి రహదారి మీద ఏపీకి వెళ్ళొచ్చు అని చెప్పేసి సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే పాలేరు వాగుకు సంబంధించి ప్రాజెక్టు పెద్ద ఎత్తున వాటర్ రావడం అదేవిధంగా బ్యాక్ వాటర్ నుంచి జాతీయ రహదారికి కూడా బ్యాక్ వాటర్ రావడంతో రాకపోకలు ఇబ్బంది అవడంతో పాటు బస్సులను అదేవిధంగా వాహనాలన్నింటినీ కూడా వెనక్కు మళ్ళీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది జ్యోతి.